హాయ్ అండి, ఇవాల్టి రెసిపీ వచ్చేసి సొరకాయతో అప్పాలు. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బాగుంటాయండి, చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదా మార్నింగ్ టిఫిన్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే మన ఇంటికి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఈ సొరకాయతో అప్పాలు చేసి పెడితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు, అంత బాగుంటాయి ఇవి. అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా లేతగా ఉండే సొరకాయ ఒకటి తీసుకొని నీట్గా కడిగిన తర్వాత 2 సైడ్లు తొడేలు కట్ చేసుకొని పైన తొక్క కూడా ఫీలర్తో తీసేసేయాలండి. మొత్తము తీసిన తర్వాత ఇలా తురుముకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలా మొత్తం తురమాలండి. తురిమిన తర్వాత ఇందులో వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి. ఇది 1 కప్పు ఉంటుందండి, పెద్ద సైజు కప్పుతో 1 కప్పు ఉంటుంది బియ్యం పిండి. ఈ పిండి వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కొంచెము జీలకర్ర, అంటే 1 టీ స్పూన్ ఉంటుంది జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి అండి, ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది అల్లం అండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి, లేదా తురుముకొనైనా వేసుకోవచ్చండి. నేను కట్ చేసి వేసాను. నెక్స్ట్ ఇందులో ఇది కరివేపాకు, ఇలా తుంచుకొని వేసుకుంటే బాగుంటుందండి. తుంచుకొని వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తము తుంచి ఇలా వేసేయండి, ముక్కలు ముక్కలుగా, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అంతా వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. నేను 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఉల్లిపాయలు వేసుకుంటే. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలపాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమి వేయకూడదు, సొరకాయని తురుము వేసుకున్నాం కదా, అందులో వాటర్ ఉంటాయి, అందుకని వాటర్ ఏమి వేయకుండా కలిపేసుకోవాలండి. ఇదంతా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మీరు కలిపేటప్పుడు పిండి కానీ గట్టిగా ఉంటే, అంటే సొరకాయలో ఉండే వాటర్ సరిపోకుండా పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. కానీ నాకైతే సరిపోయింది, చూస్తున్నారు కదా మీరు. ఇలా మొత్తము చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇలాగ మొత్తము కలిపిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాము. ఇలా కలిపిన తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు సొరకాయ అప్పాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసి ఇలా చేత్తో నొక్కొని వేసేసుకోవచ్చండి ఆయిల్లో, లేదా ఒక కవర్ అయినా తీసుకొని ఇలా మనం గారెలు చేసినట్టుగా చేసేసి వేసుకోవచ్చండి. నేను చేత్తోనే నొక్కి వేసేస్తున్నాను. ఇదేం విరిగిపోవండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా గారెలకు ఒత్తుకున్నట్టుగా ఒత్తి ఇలా వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. మొత్తం అప్పాలన్నీ ఇలాగే వేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే ఫ్రై అవుతాయండి. గారెలు ప్రిపేర్ చేసేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. కానీ ఈ అప్పాలైతే ఫ్రై అవ్వడానికి అంత టైం ఏం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే డీప్ ఫ్రై అవుతాయి. మొత్తం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే 2 వైపులా ఫ్రై అవుతాయి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ముందుగా వేసినవి డీప్ ఫ్రై ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలి. అన్నీ ఒకసారి తీయాలంటే ముందు వేసినవి మరి ఎక్కువగా ఫ్రై అయిపోతాయి, బాగోవు. అందుకని ఒక్కొక్కటిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి. అన్నిలాగే డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి.
ఇదిగోండి అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూశారు కదా మీరే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగా సొరకాయ అప్పాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత బాగుంటాయి ఇవి. సొరకాయతో కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు ఇలాగా ప్రిపేర్ చేసుకొని తినండి మీరు కూడా. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత బాగుంటాయి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేసి కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.